ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025 సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధనుసు రాశి వారికి 2025 నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, ఆరోగ్యము, పెట్టుబడులు, ఉద్యోగము, ప్రమోషను, విదేశీయాన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డ, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. అలాగా ఆదాయం 5, వ్యయం 5. చూడండి, విధి ఎంత విచిత్రమైందో. ఎంతైతే మీకు అవసరం ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు. ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే మీ యొక్క ఆలోచన ఉంటుంది. స్థిరాస్తులు చరాస్తులు కలిగి ఇంకొక మైలురాయి దాటగలగాలంటే అధిక సమయాన్ని వెచ్చించాలి, సృజనాత్మకతగా ఉండగలగాలి, సత్ప్రవర్తన ఉండగలిగితే మీకు ఈ సంవత్సరం అప్పులు లేనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఇదొక్కటి చాలు మిమ్మల్ని తొక్కేయడానికి. ఎవరన్నా మీరు మంచి పని చేశారు అని అనే లోపలనే 10 మంది శత్రువులు వచ్చి ఏం చేశాడండి ఆయన అవసరాల కోసం ఆయన చేసుకున్నాడు అని శత్రువులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి ఈ సంవత్సరం అధికంగా ఉందని చెప్పి గమనించాలి. కనుక మీరు ఎవరినైతే నా వాళ్ళు అనుకుంటున్నారో, ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే మంచి కార్యక్రమం చేశారో వారే మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి కనపడబోతుంది. కనుక వీలైనంత వరకు ఆవేశంతో సాధించిందేం లేదు. కాలం అనేది ఎప్పటికైనా కూడా నువ్వు ధర్మంగా ఉన్నంత వరకు, నువ్వు న్యాయంగా ఉన్నంత వరకు, నీ శ్రమను నువ్వు నమ్ముకున్నంత వరకు
భగవంతుడు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పాలు కాకుండా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మూలా నక్షత్ర జాతకులకు 2025 ఆగస్టు నుండి 2026 ఏప్రిల్ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వల్ల అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, కారాగారము, అనేక రకాల సమస్యలతో కొట్టిమిట్టాడే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ రాశాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన జనవరి నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు ఉండడము, మార్చి ఆఖరి నుండి 2026 ఉగాది పండుగ వరకు ఈ సంవత్సరం బలమైనటువంటి 4 గ్రహాలు మారడం వలన ధనుసు రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ రాహువులు ఉండబడిన పరిస్థితి నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా కాలానికి అనుకూలంగా, చలికాలం వచ్చింది గోరువెచ్చని ఆహారాలు భోజనం చేయడాలు, వేసవికాలం వచ్చింది చల్లటి పదార్థాలు, వీలైనంత వరకు ప్రకృతిని, పర్యావరణాన్ని, సూర్యభగవాన్ని అనుసరిస్తూ ప్రయాణం చేయడం వలన నరాల బలహీనత, అనేక రకాలుగా ఇబ్బందికి గురి కాకుండా, మనోవేదన గురి కాకుండా, ఏమి జరిగినా మన మంచికే, భగవంతుడా నాకు ఇది ఇచ్చావు నీకో కృతజ్ఞత, స్వామి ఈ జనాలతో నాకు ఇది నేర్పించావు నీకో కృతజ్ఞత అనేటువంటిది కృతజ్ఞతాభావంగా ఉన్నప్పుడు, ప్రతి విషయాన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఒక నల్లటి చీమ పైన, ఒక చిన్న చీమ పైన పెద్ద బండరాయి పడ్డా కూడా ఆ చీమ నలిగిపోదట. కారణం ఏమిటి? దానికి తెలుసు ఇంకా దీని డెస్టినీ ఇంతే, నేను ఆలోచించినా బండరాయి వచ్చి పడుతుంది, ఆలోచించకపోయినా బండరాయి వచ్చి పడుతుంది అన్న మనోధైర్యం ఉన్నప్పుడు ఆకాశం వచ్చి నీ మీద పడ్డా ఆదుర్ద చెందని వాడికే అద్భుతమైన విజయం, ధైర్యే సాహసే లక్ష్మీ గణపతి అంటాం. అలాంటి పరిస్థితుల్లో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏదున్నా ఏమి లేకపోయినా ఓపిక, పట్టుదల, సహనం, నేర్పు, ప్రతి దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండగలిగితేనే ఈ సంవత్సరం మనము నెట్టుకపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టడం చూడడం ప్రారంభించావా, నీ మనసే నీకు శత్రువు, నీ నాలికే నీకు శత్రువు, నీ ఆలోచనే నీ శత్రువు. ఎందుకనగా ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడ ఉండరు, తన బాడీలోనే ఉంటారు. ఎందుకనగా నీ నాలుక, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆరోగ్యము. కనుక వీటిని, ఇంద్రియాలను నువ్వు జయించగలిగితే కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని జయించగలవు. నీ యొక్క దేహాన్ని నువ్వు జయించలేకపోతే, అంటే నాలుక రుచి కోరింది కదా అని అడ్డగోలుగా అనేది తింటే అనేక రకాల వ్యాధులు వస్తాయి. ప్రతిదీ కనిపించిందల్లా చూస్తూ ఉంటే నేత్రాలు అనేక రకాల, అంటే సెల్ ఫోన్లు అధికంగా చూడడం వల్ల చేయడం వలన, నోటికి వచ్చిందల్లా నేను మాట్లాడతాను అంటే నేచర్ ఒప్పుకో. కనుక ఏమి జరిగినా మన మంచి కోసమే అని చెప్పి ఓర్పు, సహనమే మీ పెట్టుబడులుగా భావించండి. ఈ సంవత్సరాన్ని, గడ్డు కాలాన్ని నెట్టుకు వెళ్ళండి. ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం, రాతకోతలు, క్రయ విక్రయాలు, జలగండాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో గోవుకు ఆహారం, పక్షులకు ఆహారం, కుక్కలకు ఆహారం, సత్కార్యక్రమంలో పాల్గొనడం, ప్రతిరోజు మహాదేవుని దర్శించడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్యాసనాలు ఎప్పుడైతే చేస్తారో ధనుసు రాశి వారికి మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి.